బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ మల్లికార్జున్ గారు, మరి ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మరి మాధవీలత గారు, మరి వేదిక పైన ఉన్న డైరెక్టర్లు, వేదిక పైన ఉన్న మన డిపార్ట్మెంట్ మరి అడిషనల్ డైరెక్టర్లు, అదేవిధంగా డీడీలు, మరి బీసీడబ్ల్యూ, మరి డీబీసీలు, ఏబీసీలు, ప్రిన్సిపాల్స్, స్టాఫ్, మరి మన గేట్లో ఉండే మన వాచ్మ్యాన్ దగ్గర నుంచి ఈరోజు మన సెక్రటరీ, మంత్రి వరకు అందరం కలిసి ఈరోజు ఈ విజయం సాధించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అదేవిధంగా మన బీసీ కార్పొరేషన్ చైర్మన్లకు, మరి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, మరి మీడియా సోదరులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ విజయానికి మరి ఎంతో సక్సెస్ఫుల్గా ఈరోజు భావితరాల భవిష్యత్తుకు మళ్ళీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో చదివితే మంచి మార్కులు వస్తాయి అని నిదర్శనం చూపించిన మా విద్యార్థులందరికీ మరొక్కసారి విష్ యూ ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నా. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా మరి మేము కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారమే. ఇక్కడ వేదిక పైన ఉన్న వారు అందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వారే. మరి ఎంతోమంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే చాలా గొప్పగా, ఏదో మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకొని గొప్పలు చెప్పుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభుత్వం అందజేస్తూ క్వాలిఫైడ్ టీచర్స్, క్వాలిఫైడ్ ఫుడ్, క్వాలిఫైడ్ అకామిడేషన్ ఇస్తున్న గవర్నమెంట్ స్కూల్స్కి ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు మా స్కూల్స్కి పంపించినందుకు కూడా ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎంతో నాణ్యతగా, ఎంతో బాధ్యతగా ఈరోజు భావితరాల కోసం ఈరోజు నాణ్యతమైన విద్య అందజేయాలనే గొప్ప సంకల్పంతో మేము నడుస్తున్నాం. మరి నిజంగానే ఈరోజు ఒక బీసీ వెల్ఫేర్ మంత్రిగా, బీసీ వెల్ఫేర్ అధికారులకు, బీసీ వెల్ఫేర్కే ఈరోజు ఒక అపారమైన గౌరవం వచ్చింది. ఉన్న వెల్ఫేర్స్ అన్ని డిపార్ట్మెంట్ కన్నా నంబర్ 1 ఏది అంటే బీసీ వెల్ఫేర్ స్టూడెంట్స్ నంబర్ 1. 10th లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్. మరి కష్టం అంతా మరి తల్లిదండ్రులది, విద్యార్థులది, మరి డిపార్ట్మెంట్ది అన్న విషయాన్ని నిజంగా మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఏ డిపార్ట్మెంట్ రివ్యూ ఫస్ట్ బాగా వచ్చాయి 10th క్లాస్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అంటే బీసీ వెల్ఫేర్, బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఫస్ట్ వచ్చింది అంటేనే నిజంగానే చాలా గర్వంగా ఉందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మరి మీరు కోరుకున్నట్లుగానే మన పిల్లలందరికీ మంచి మార్కులు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఈరోజు ఎంతో బాధ్యతగా ఈరోజు మన పిల్లల భావితరాల భవిష్యత్తు బాగుండాలని ఒక పక్క విజనరీ లీడర్, ఈ నవ్యాంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల యువకుడు, ఈ భావితరాల కోసం రోజుకి 20 గంటలు పనిచేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి, భావితరాల భవిష్యత్తు కోసం పరిశ్రమల సృష్టికర్త మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మరి ఈరోజు మరి అందరం కలిసి ఈరోజు మీ భవిష్యత్తు కోసం మంచి పునాదులు వేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి మేము అధికారంలోకి రాగానే మరి బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ పరిస్థితి, బీసీ గురుకుల పరిస్థితి నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే సుమారుగా 110 కోట్లు డైట్ బిల్లే పెండింగ్ పెట్టిపోతే ఏ వార్డన్ని అడిగినా ఎందుకు మీరు క్వాలిటీ ఫుడ్ పెట్టలేకపోతున్నారు, ఎందుకు మీరు సక్రమంగా జరగలేకపోతున్నారు అంటే మాకు డైట్ బిల్లులు రాలేదు అని ఇబ్బంది పడుతుంటే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఫస్ట్ డైట్ బిల్లు రిలీజ్ చేయండి, 110 కోట్ల రూపాయలు పిల్లలతో ఇబ్బంది పడకూడదని చెప్పి 110 కోట్ల రూపాయలు డైట్ బిల్లు క్లియర్ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు బీసీ హాస్టల్స్లోకి వెళ్ళి మీరు చూస్తే మాకు చేతనైనంత వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి కలెక్టర్లతో సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా
మనకు బడ్జెట్ కేటాయించిన దాంట్లో మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమ్మీడియట్గా కావాల్సిన రెనోవేషన్స్ కూడా మేము అన్నీ చేయించాం, ఇంకా చేయించవలసినవి ఉన్నాయి. ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తల్లిదండ్రులకు పిల్లలకు కూడా మేము తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఏ హాస్టల్లో చూసినా ఇప్పుడు మీరు వచ్చే టయానికి ఆర్ఓ ప్లాంట్లు రెడీ అవుతున్నాయి, మస్కెటో మెష్ రెడీ అవుతుంది, ఆల్రెడీ ఇన్వర్టర్స్ అన్నీ పెట్టేశాం. మళ్ళీ ఈరోజు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం అందజేయాలనే ఉద్దేశంతో మరి ముఖ్యం మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు నాణ్యతమైన విద్యే కాదు ఆల్ హాస్టల్స్కు మిడ్ డే మీల్స్కు మరి సన్న బియ్యం అందజేయాలా, సన్న బియ్యం అందజేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో లాస్ట్ జూన్ నుంచే మరి అందరికీ సూపర్ ఫైన్ రైస్ కూడా మన పిల్లలందరికీ అందజేస్తున్నారు. దాంతోపాటు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక స్కూల్ కిట్ ఇవ్వటం, మరి 100 days యాక్షన్ ప్లాన్ కావచ్చు. దానితో పాటు ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేసిన ప్రభుత్వం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈరోజు ఎక్కడే కానీ డ్రాప్ అవుట్స్ కాకూడదు అనే ఉద్దేశంతో మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు మరి అందరికీ ఇంట్లో ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీ హాస్టల్స్కు మరి శానిటేషన్ వర్కర్స్ కూడా దగ్గరలో సుమారుగా 1150 మందిని కొత్తగా శాంక్షన్ చేశాం. దాంతోపాటు మన స్టాఫ్ను కూడా సుమారుగా 250 మందిని మనం మొన్నటి రోజునే మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీ వెల్ఫేర్ ద్వారా మరి మీకు ఇంకా నాణ్యతమైన విద్య అందజేయాలి, దానితో పాటు విద్యతో పాటు మీకు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఈసారి మీకు అందరికీ అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి వంట చేసుకోవటానికి కుక్కులు కమాటీలు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే మరి మొన్నటి రోజున 18 కోట్ల రూపాయలతో వంట సామాన్లు కూడా మీకు అందరికీ అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ దానితో పాటు టాయిలెట్స్ ఇబ్బందిగా ఉన్నాయంటే సుమారుగా 1500 టాయిలెట్స్ కూడా మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతోందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు నిజంగానే మన పిల్లలు చాలా కష్టపడి బాగా చదువుకున్నారు. మరి వారికి కూడా నేను తెలియజేసేది ఒక్కటే, మరి మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివించి ఈరోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. మేము అనుకున్నాము జిల్లాల్లో పెడదాంలే ఈ ప్రోగ్రాము, ఏ జిల్లాకి ఆ జిల్లాకు పెడదాము అంటే సెక్రటరీ గారు డైరెక్టర్ గారు మేమంతా కూర్చొని లేదు ఈ రాజధాని అమరావతిలోనే మనం దీన్ని ఏర్పాటు చేయాలా, పిల్లలందరూ రాజధాని గురించి కూడా తెలుసుకుంటారు, మరి ఇక్కడ పిల్లలందరితోనూ మనం కూడా స్టేట్ వైడ్ వచ్చే పిల్లలందరినీ కూడా మనం కూడా చూడొచ్చు అని చెప్పి ఈ ప్రోగ్రాం కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగిందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒక్కటే, ఈ కూటమి ప్రభుత్వం మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు ఒక మంచి రాజధాని ఒక నిర్మాణం చేస్తున్నారు. మీరు చదువుకొని ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు చేసే పని లేకుండా మన ఐటీ శాఖ మంత్రి గారు దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు మనం తీసుకొస్తున్నాం. మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. మరి ఈరోజు మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మన ఎంజేపీ స్కూల్స్లో 10th క్లాస్ వరకే ఉన్నాయి, మరి దాని ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ చేయాలి. ఒక 6 కాలేజీలు కూడా మరి ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కూడా 6 కాలేజీలకు కూడా పర్మిషన్ ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీకు తెలుసునో లేదో ఇక్కడున్న తల్లిదండ్రులకు పిల్లలకు మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఎంజేపీ స్కూల్స్ ఉన్నింది 42 మాత్రమే ఉన్నాయి. మరి బీసీ బిడ్డలు చదువుకోవాలి, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పులే గారు ఆశించారో, అన్న నందమూరి తారక రామారావు గారు ఆశించారో వారి ఆశయాలను కొనసాగించిన వ్యక్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన రాష్ట్రం విడిపోయినప్పుడు 42 ఎంజేపీ గురుకుల పాఠశాలలు ఉంటే ఈరోజు 109 గురుకుల పాఠశాలలు అన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అంటే 14-19లో మరి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసినవే. గత 5 సంవత్సరాలు ఒక్క ఎంజేపీ స్కూల్ కూడా మరి కొత్త స్కూల్ రాలేదు. మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం,
మళ్ళీ కూడా ఆల్రెడీ 2 ఎంజేపీ స్కూల్స్ కొత్తవి కూడా తీసుకొచ్చాం. మళ్ళీ 10 ఎంజేపీ స్కూల్స్ కొత్తవి కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఎంజేపీ గురుకుల పాఠశాలలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసకీయ నిధుల ద్వారా కూడా 500 కోట్ల రూపాయలు పర్మనెంట్ బిల్డింగ్స్ కోసం కూడా శాంక్షన్ చేయించారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. బీసీలు అంటానే తెలుగుదేశం అంటేనే బీసీలు. మరి బీసీ బిడ్డలు బీసీలు బాగుండాలంటే వాళ్లకు పునాదులు వేయాల్సింది నాణ్యతమైన విద్య అందజేయాలి. బీసీ బిడ్డలకు నాణ్యతమైన విద్య అందజేస్తే వారు అన్ని రంగాల్లోనూ ముందుకు పోగలరన్న గొప్ప సంకల్పంతోనే ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి నిజంగానే నేను పిల్లలందరికీ తెలియజేసేది ఒక్కటే, మనం తల్లిదండ్రులను గౌరవించాలి, మన గురువులను గౌరవించాలి, మన సొసైటీని గౌరవించాలి, మన సంస్కృతిని మనం గౌరవించాలి. నిజంగానే హాస్టల్స్లోనూ గురుకుల పాఠశాలలకు వెళ్తే వాళ్ళు చేసే కల్చరల్ యాక్టివిటీస్ నిజంగానే మా స్టాఫ్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పక్క హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఒక పక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంతేకాకుండా మరి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మనకు అందుతున్నాయి. నిజంగానే మొన్న కరాటాలో కూడా మన ఎంజేపీ స్కూలు మన బీసీ హాస్టల్స్ పిల్లలకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా రావడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా విద్యకు, మరి స్పోర్ట్స్కు, మన కల్చరల్ యాక్టివిటీస్కి మేము ఎల్లవెల్లా ఎంకరేజ్ చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి ఎంజేపీ విద్యార్థికి సుమారుగా 1.5 లక్షల రూపాయలు ఒక్కొక్క క్యాండిడేట్కి ఒక అభ్యర్థికి మరి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. మరి హాస్టల్స్లో సుమారుగా 75,000 రూపాయలు బీసీ హాస్టల్లో ఒక స్టూడెంట్ కోసం ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా నాణ్యతమైన విద్యని, నాణ్యతమైన వసతులను మేము ఏర్పాటు చేస్తాం. మీరు కూడా దయచేసి మిగతా మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులందరికీ తెలియజేయండి. గవర్నమెంట్ స్కూల్స్కి, గవర్నమెంట్ హాస్టల్స్కి మీరు జాయిన్ చేయించండి. ఖచ్చితంగా మేము నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన ఫెసిలిటీస్ కూడా మేము అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. విద్యార్థులకు కూడా నేను తెలియజేసేది ఒక్కటే, ఏ సమస్య వచ్చినా మీరు మీ తల్లిదండ్రులతో షేర్ చేయండి, లేదా మీ వార్డర్లతో షేర్ చేయండి. కానీ మీ అంతగా మీరు దయచేసి ఏ నిర్ణయం తిక్క నిర్ణయాలు తీసుకోవద్దండి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈరోజు మిమ్మల్ని హాస్టల్స్లోను స్కూల్స్లో పెడుతున్నారు. ఆ చెడ్డ పేరు మీరేదైనా జరగరాని జరిగితే అటు తల్లిదండ్రులకు, మరి ఒక పక్క డిపార్ట్మెంట్కి కూడా మరి చాలా చెడ్డ పేరు వస్తుంది. దయచేసి మనం ఏమి కావాలనుకుంటున్నామో అది మనం ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మీరు గోల్ ఒక్కటే పెట్టుకోవాలి. నేను అది కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు నేను కూడా ఒక సామాన్యమైన కార్యకర్తని. నేను మా పెనుగొండ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావాలని 2009 నుంచి ట్రై చేస్తే మరి ఈరోజు 2024కి నేను ఎమ్మెల్యేగా అయ్యాను, ఈరోజు మంత్రిగా నిలబడ్డానంటే అది మీరు గుర్తుంచుకోండి. ఏది ఈజీగా రాదు. మనం ఏదైతే సక్సెస్ఫుల్గా, మనం ఏదైతే ఒక లక్ష్యంతో పనిచేస్తామో ఆ లక్ష్యంతో చేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈరోజు మీరు ప్రైజులు తీసుకున్నారు. మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ గురువులు కావచ్చు, మిమ్మల్ని అభినందించేది, వాళ్ళు ఆశించేది ఒకటే. ఆ స్థాయి నుంచి మీ రోజు ఈ స్థాయికి వచ్చి మీరు ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా వస్తే ఆ రోజు మీ తల్లిదండ్రులు, మీ గురువులు మిమ్మల్ని అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు, ఆనందపడతారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది మీ అందరితోనూ మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ మనం మరిన్ని బహుమతులతో, మరిన్ని ర్యాంకులతో మన ఎంజేపీ, మన బీసీ హాస్టల్స్ ముందుంటాయని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మరందరికీ తల్లిదండ్రులకు, పిల్లలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకు మరి అందరికీ ప్రభుత్వం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. Yes, now may request Sai Shri from MJP Narvada 596 మార్కులు సాధించినటువంటి సాయి శ్రీ దయచేసి గమనించాలి. స్టేజ్ కి రైట్ సైడ్ నుండి వచ్చి లెఫ్ట్ సైడ్ దిగవలసిందిగా అందరికీ విన్నవించుకుంటున్నాం. లంకా సాయి కార్తిక్
Give him a big round of applause and put your